హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరి జగద్గురువు అయిన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సారికి స్వర్ణమాల అమ్మకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ఒక సెషన్‌ని ప్రారంభించుకుందాం మాస్టర్స్. ప్రతిరోజు కూడా చక్కగా మనము జ్ఞానసారాన్ని ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు మనతో అనుజ మేడం గారు మనకు జూమ్ సెషన్‌కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. గత కొన్ని నెలల నుంచి మనము దేహము 96 తత్వాలు 3 రోజులు వర్క్షాప్‌గా చేసుకున్నాము ఈసారి. ఈరోజు ఆ టాపిక్‌లో భాగంగా మానవ దేహంలో షట్ చక్రాల గురించి తెలుసుకుందాం. అంటే దాని గురించి ఒక వివరణగా మేడం జ్ఞానాన్ని అందిస్తారు. మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుంచి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ జూమ్ సెక్షన్ మాస్టర్స్ కి ఆత్మ బంధువులకు అందరికీ హృదయపూర్వక ప్రణామాలు. అలాగే మనందరి గురువైన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియచేసుకుంటూ మనం ఈ సెక్షన్ ని స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది గత కొద్ది రోజులుగా మనకి ఎపిసోడ్స్ గా జరుగుతుంది. దేహం 96 తత్వాలతో కూడుకున్న దేహం ఎలా పనిచేస్తుంది, ఎట్లా ఎక్కడెక్కడ ఏ ఒక తత్వాలతో పనిచేస్తుంది అవన్నీ మనము తెలుసుకుంటూ వస్తున్నాం. ప్రతిసారి మన ఆ 96 తత్వాలని కొంచెం ముందు గుర్తు చేసుకుంటాం. గుర్తు చేసుకున్నప్పుడే మనకి ఓకే ఇంతవరకు జరిగింది, ఈ ఎపిసోడ్ వరకు నేను విన్నాను, తర్వాతది నేను విన్నానా వినలేదా అనేది కూడా ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది, తెలవాలి. అందుకోసమే నేను మళ్ళా కూడా ఈ తత్వాల గురించి ముందు చెప్పడం చేస్తాను. అంటే వాటి పేర్లు, నేమ్స్. ఆ తర్వాత మీరు ఏది చూసారో ఏ టాపిక్ చూడలేదో మీకు అర్థమవుతుంది, దాన్ని మీరు చూసుకోవచ్చు, కంటిన్యూగా మళ్ళీ చూసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ది 5 పంచమహాభూతములు. 5 పంచమహాభూతములు, పంచ జ్ఞానేంద్రియములు, మరియు పంచ కర్మేంద్రియములు, మరియు పంచ తన్మాత్రలు, పంచకోశములు. 5 పంచకోశములు మరియు 4 అంతఃకరణములు. 4 అంతఃకరణములు. షట్ చక్రాలు, 6 షట్ చక్రాలు. ఇప్పుడు మనము షట్ చక్రాల దగ్గరకు వచ్చాము చెప్పడానికి. మిగతాయి తర్వాత మనం చెప్పుకుందాం. ఓకేమ్మా. ఇప్పుడు మనం మన దేహంలో షట్ చక్రాలు అనేటివి ఎలా పని చేస్తున్నాయి, అవి పని చేస్తే మనం ఎలా ఉంటాము, మన దేహం ఎలా ఉంటుంది, మన మనసు ఎలా ఉంటుంది అనేది మనం చక్కగా క్షుణ్ణంగా తెలుసుకుంటాం. అదే సరిగా పని చేయట్లేదు అనుకోండి, వర్క్ అంటే ఎక్కడ బ్లాక్స్ ఉన్నదనుకోండి, ఏ చక్రంలో అయినా బ్లాక్స్ ఉన్నాయనుకోండి, అంటే కొన్ని చక్రాస్ లో స్పీడ్ గా ఉంటాయి, అంటే కొన్ని చక్రాలు అతిగా వర్క్ చేస్తాయి, కొన్ని మందంగా ఉంటాయి. అంటే ఎనర్జీ సరిపోక, ఎనర్జీ తక్కువ ఉన్నప్పుడు ఆ యొక్క చక్రాస్ అంటే చక్రాసే కాదు ఫ్రెండ్స్, చక్రాస్ కానీ పిలువబడింది, యోగులు పెట్టారు పేరు. ఎందుకు పెట్టుకున్నారంటే అది శక్తి సంచార కేంద్రములు. ఒక్కొక్క చక్రానికి శక్తి సంచార కేంద్రాన్ని, అది ఒక రౌండ్ గా, శక్తి రౌండ్ గా తిరుగుతున్నందువల్ల ఒక్కొక్క రంగు, ఒక్కొక్క శక్తి ఒక్కొక్క రంగులో ఒక చక్ర ఆకారంలో రౌండ్ గా తిరుగుతూ ఉంటుంది అనమాట. గుండ్రంగా తిరుగుతున్న ప్రదేశాన్ని వాళ్ళు చక్రము అని పిలువబడుతుంది, చెప్పబడింది. యోగులు అలా పేరు పెట్టడం జరిగింది. అంతేగాని అక్కడ మనకి చక్రాలు ఉండవు అని కూడా మన పెద్దలే చెప్పారు, మన పూర్వీకులే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. కనుక ఈ చక్రాస్ ఎలా వర్క్ చేస్తున్నాయి, అవి పూర్తిగా ఓపెన్ అయి ఉంటే మనం ఎలా ఉంటాము, అవే బ్లాక్స్ గా ఉంటే ఎలా ఉంటది, అతిగా పని చేస్తున్నాయా, ఎనర్జీ అతిగా ఉన్నప్పుడు అవి ఎట్లా పనిచేస్తాయి, ఎనర్జీ డౌన్ గా ఉన్నప్పుడు, ఆయా చక్రం దగ్గర ఎనర్జీ డౌన్ గా ఉన్నప్పుడు ఆ యొక్క వ్యక్తి శరీరం కానీ మనస్సు కానీ ఎలా పనిచేస్తుంది అనేది మనం ఈరోజు ఈ టాపిక్ లో మనం తెలుసుకోబోతున్నాము ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చక్కగా జాగ్రత్తగా కూడా వినండి, శ్రద్ధగా వినండి. శ్రద్ధగా విన్నప్పుడే మనకు కూడా అవగతం అవుతుంది. మనం ధ్యానం చేస్తున్నప్పుడు, ధ్యాన సాధన చేస్తున్నప్పుడు ఏ చక్రాల దగ్గర మనము ఆ దృష్టి పెడుతున్నాము, ఏ చక్రం వరకు మనం వెళ్తున్నాము, మన శ్వాస గాని మన మనసు గాని
ఎక్కడ కేంద్రీకృతం అవుతున్నది. ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం ఉట్టిగా ఏదో ధ్యానం చేసేస్తున్నాము, ఏదో ఒక 4-10 శ్వాసలు చేసాము, మళ్ళీ నిద్రలోకి జారుకోవడము, ఎక్కడున్నామో తెలియకపోవడము అన్ని జరుగుతుంటాయి. చాలా మంది చెప్తుంటారు, మేము ధ్యానంలో నాకు అసలు ఏమీ తెలియలేదు, ఎక్కడున్నానో తెలియదు, ఏం చేస్తున్నానో తెలియదు. కొంతమందికి తల వాలిపోవడము, కొందరు నిద్రలోకి జారుకోవడం, ఈ ఎన్నో జరుగుతుంటాయి అన్నమాట. ఈ కొంతమంది ఆలోచనలో పుట్ట ఆలోచనలతో ఆలోచన ప్రవాహంతో కొట్టుకుపోతూ ఉంటారన్నమాట. ఇట్లా రకరకాలుగా ఉంటది. ధ్యానం అని మనం చెప్తాం, కళ్ళు మూసుకొని ఉంటారు చాలా మట్టికి కొంతమంది. లోపల ఏం జరుగుతుంది, మన మనసులో ఏం జరుగుతుంది, మన శరీరంలో ఏం జరుగుతుంది, మనం ఎక్కడ ఉన్నాము, ఆ ఏ ఏ చక్ర యాక్టివేషన్ లో ఉంది, ఏ చక్రం దగ్గర ఇప్పుడు నేను ఆ యొక్క శ్వాస తీసుకుంటున్నాను, వదులుతున్నాను, ఇవన్నీ ఎరుకలో ఉన్నప్పుడు మాత్రమే మనకు తెలుసు. అంటే ఏ చక్ర బ్లాక్ ఉందో ఆ బ్లాక్ ని తొలగించుకోవడం కూడా మన ఎరుకలో ఉన్నప్పుడే చేయగలుగుతాం. అది మన ఎరుకలో ఉంటేనే కదా ఇవన్నీ బ్లాక్స్ కూడా తొలగించుకోవడానికి. చక్రాలు ఒక్కసారి యాక్టివేషన్ అయిపోయినంత మాత్రాన మళ్ళా అది బ్లాక్ అవ్వదు అని అనుకోవడానికి లేదండి, పొరపాటే. ఎందుకంటే మనం మానసికంగా ఎప్పుడైతే మనం డిస్టర్బ్ అయినా, శారీరకంగా ఏ విషయంలో అయినా డిస్టర్బ్ అయినా, మనకి ఇప్పుడు ఏదైనా సడన్ యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అయింది అనుకోండి, అప్పుడే మనకి మనసులో ఏమొచ్చేస్తుంది, ఒక బాధ, ఒక దుఃఖం, శరీరంలో నొప్పులు, శరీరం నొప్పి, ఆ నొప్పికి మనసులో లేనిపోని భావనలు, ఆలోచనలు, ఎన్నో రకాల ఊహలు ఎన్ని పులుముకుంటూ ఉంటాయి. కనుక మనం ఒక్కసారి ఒక చక్ర యాక్టివేషన్ అయిపోయింది, ఇంకా ఆ చక్ర బ్లాక్ అవ్వదు, ఆ చక్ర నిరంతరం ఫ్లోయింగ్ ఉంటుంది అనేది అనడానికి చాలా పొరపాటు. ఎందుకంటే మనం సంసారంలో ఉన్నాం, సంసారంలో ఉండి మన సాధన చేస్తున్నాం. అందువల్ల మనం ఎంతో ఎరుకలో ఉండి సాధన చేయాలి. ఇది నిరంతర సాధన, జీవితాంతం చేయవలసిన సాధన. ఇవన్నీ కూడా మన ధ్యానం అనేది జీవితాంతం చేయవలసినదే ధ్యానము. అంటే సాధన అంటే ఒక స్థితికి చేరుకున్నాక అది సాధన అనేది ఆగుతుంది. కానీ మన శక్తి తీసుకోవడానికి మరియు మన యొక్క చక్రాస్ ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయో మళ్ళీ ఆ బ్లాక్స్ ను మనం తొలగించుకోవడానికి మన ఎరుకతో, అవేర్నెస్ తో మళ్ళా కొంత ఆ శక్తిని తీసుకుంటూ బ్లాక్స్ ను కూడా తొలగించుకుంటూ ఉండాలి. కనుక ఇది నిరంతరం చేసే ప్రక్రియ. ధ్యానం అనేది నిరంతరం చేసే ప్రక్రియ. ఇది గుర్తు పెట్టుకోండి. ఏదో 4 రోజులు చేసాము, 4 రోజులు ఊరు వెళ్ళాము, పెళ్లికి వెళ్ళాము, చుట్టాలు వచ్చారు, మళ్ళా 4 రోజులు పక్కన పెట్టడము, 4 రోజులు చేయకపోవడము, మళ్ళా 4 రోజుల తర్వాత స్టార్ట్ చేయడము. చాలా మంది చేస్తుంటారండి అలా. ఎంతో మంది మధ్యలో ఇంకా గ్యాప్ ఇచ్చేస్తూ ఉంటారు. ఏ ఒంట్లో బాగాలేదనో, లేకుంటే బయటికి వెళ్ళామనో, ఏదో ఫంక్షన్ అనో, పెళ్ళనో, అలా చేయడం ద్వారా మనకి ఎటువంటి ఫలితాలు ఉండదు, ప్రయోజనం ఉండదు. మళ్ళా స్టార్ట్ చేయాలి అంటే ఏంటి, ఎంతో శక్తి మధ్యలో కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. మళ్ళా స్టార్ట్ చేసుకుంటూ ఉండాలి. కొంత టైం పడుతుంది, సమయం పడుతుంది. అదే మనం రెగ్యులర్ గా ఎక్కడ ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా, మీరు ట్రైన్ లో ఉన్నా, బస్సులో ఉన్నా, నిరంతర సాధన మాత్రం కంటిన్యూషన్ ఉండవలసినదే. ఈ పాయింట్ క్యాచ్ చేయండి, నోట్ దిస్ పాయింట్. మీరు బస్సులోనే ఉండండి, ఇంట్లోనే ఉండండి, ఒక ఫంక్షన్ కే వెళ్ళండి, ఊర్లు దాటండి, ఫ్లైట్ లో వెళ్ళండి, లేకుంటే ఎక్కడో ఒక నేచర్ లో గుడిలో ఉన్నారనుకోండి, అక్కడ ఆ రోజు అక్కడైనా సాధన కళ్ళు మూసుకోవడమే కదా. కళ్ళు మనం ఏం చేసేది లేదు, కూర్చుంటాము, కళ్ళు మూసుకుంటాము, అంతే కదా. ఇంకేం మనం అక్కడ ఏమి పని, పెద్ద పెద్ద పనులు పాటలు ఏం లేవు. ధ్యానానికి ఒక వస్తువు అవసరం లేదు. మనము బయట ఏ పూజలు, వ్రతాలు, నామజపం, మంత్రం ఏవి చేయాలన్నా వస్తువులు, పదార్థాలు కావాలి, అవసరం. ధ్యానానికి ఏ పదార్థం అవసరం, ఏ వస్తువు అవసరం. నువ్వు కళ్ళు మూసుకోవడమే కావాలి, అంతే. నువ్వు కళ్ళు మూసుకున్నావా, నీ శ్వాసను నువ్వు గమనిస్తావు. ఇంకా దానికి మనం ఎందుకండి ఎట్లా ఆపుతారు, ఎందుకు ఆపుతారు నాకు అర్థం కాదు. ఎక్కడ ఉన్నా పడుకోవడం తప్పదు, తినడం తప్పదు. తినడం ఆపుతున్నామా, నిద్రపోవడం ఆపుతున్నామా, ఏది ఆపుతున్నాము, అన్ని కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా చేస్తారు. కానీ ధ్యానానికి మాత్రం సమయాన్ని కేటాయించడానికి
వాటికి ఎన్నో అవాంతరాల్లాగా మనమే వెతుక్కోవడం జరుగుతుంది. వెతుక్కొని దాని కారణం, దీని కారణం, దీని వల్ల చేయలేకపోయాను, మా వర్క్ వల్ల చేయలేకపోయాను, ఆ సంఘటన వల్ల చేయలేకపోయాను. ఏముండదండి. ఎటువంటి సంఘటనలు జరిగినా, ఎటువంటి సమయ సందర్భాలలో నీ శ్వాస నీ ప్రమేయం లేకుండా లోపలికి వెళ్తుంది, వస్తుంది. అది పాటుకు అది వెళ్తుంది, వస్తుంది. గమనిస్తావు అంతే గదా! గమనించడమే గదా మనం చేసేది. ఏ పని చేస్తున్నా, ఎటువంటి సమయ సందర్భాల్లో నీ శ్వాసను నువ్వు గమనించు. నార్మల్‌గా అంటే కూర్చొని కళ్ళు మూసుకొనే కాదు ఫ్రెండ్స్. మనం ఏ పని చేస్తున్నా కూడా మన శ్వాసను మనం గమనిస్తే ఎరుకతో మనం గమనించినప్పుడు అదే ధ్యాన స్థితి. ధ్యాన స్థితి అంటే ఏ పని చేస్తున్నా నువ్వు ఆ ధ్యాన స్థితిలో ఉండి చెయ్యి. చేసినప్పుడు నీకు అది ధ్యానం చేసినట్టే. కుదరని పక్షంలో ఎప్పుడైనా ఒక అవాంతరం వచ్చినప్పుడు అలా మన పని మనం చేసుకుంటూ ఈ ధ్యానం కొనసాగించు. కానీ వీలైనంత మట్టుకి ఒక దగ్గర కూర్చోవాలి, కళ్ళు మూసుకోవాలి. కళ్ళు 2 మూసుకొని మైండ్ ఎంప్టీ చెయ్యవలసిందే. మనసు శూన్యం చేయాల్సిందే. ఆటోమేటిక్‌గా శ్వాసను గమనిస్తే మనసు శూన్యం అవుతూనే ఉంటది. ఆలోచన రహిత స్థితి. దీనిని ఆలోచన రహిత స్థితి. ఒక్క నిమిషం. కనుక మన దేహంలో ఉన్నటువంటి షట్ చక్రాస్ వాటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుసుకున్నప్పుడు ఏ చక్ర బ్లాక్ అయింది మనకి తెలిసిపోతుంది. ఏ చక్రాల అతిగా ఎనర్జీ పాస్ అవుతుంది, అంటే ఎనర్జీ డౌన్ అయింది, బ్లాక్స్ ఎలా ఏర్పడినాయి, ఈ చక్రాస్ ద్వారా మనం తెలుసుకోవడం వల్ల మన ఏ ఏ భాగంలో ఎక్కడెక్కడ ఏ చక్ర ఉంది వాటి పేర్లు అవి మనం తెలుసుకుంటాం అన్నమాట. ఇప్పుడు షట్ చక్రాలు అంటే మనకి 6 చక్రాలు. 6 చక్రాలు. ఫస్ట్‌ది మూలాధార. రెండోది ఫస్ట్ మూలాధారం. రెండోది స్వాదిష్టానం. మూడోది మణిపూరకం. నాలుగవది అనాహతం. 5 విశుద్ధి. 6 ఆజ్ఞ చక్రం. ఆరోది భ్రూమధ్యంలో ఆజ్ఞ. ఇట్లా 6 చక్రాలని షట్ చక్రాస్ షట్ చక్రాలు అని యోగులు మనకి చెప్పడము, వాటి గురించి వివరణ ఇవ్వడం జరిగిందనమాట. ఫస్ట్‌ది మూలాధార చక్రం. మూలాధార చక్రం ఎక్కడ ఉంటుంది మనకి? మన దేహంలో వెన్నెముక, మన వీపు వెనక భాగంలో వెన్నెముక, వెన్నుపూస వెన్నెముక చివరి భాగము అంటే మన గుదస్థానము అంటారు. గుదస్థానము అంటే మనం మల విసర్జన చేసే గుదస్థానానికి వెన్నెముకకి మధ్యలో ఒక 2 ఇంచులకి కొంచెం పైన ఉంటుంది. ఆ రెండింటికి మధ్యలో ఉంటుంది అన్నమాట మూలాధార చక్రం. పేరులోనే ఉంది చూడండి, మూలాధారం అంటే అన్నిటికీ మూలమైనటువంటి ఆధారమైనటువంటి చక్రము. అంటే మన ఈ దేహాన్ని మొత్తం టోటల్ శరీరానికి మూలమైన చక్రము మూలాధార చక్రమే. ఈ చక్రం యాక్టివేషన్ లో యాక్టివేషన్ అయినప్పుడు అంటే అక్కడ బ్లాక్స్ తొలగినప్పుడు, శక్తి సంచారము పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు, శక్తి సంచారము పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు మిగతా చక్రాలు కూడా ఓపెన్ అవుతూ వస్తుంటాయి అన్నమాట. ఫస్ట్ ఈ చక్రాన్ని ఓపెన్ చేసుకోవాలి, శక్తివంతంగా ఉంచుకోవాలి. ఎందుకంటే శక్తివంతంగా ఉంచుకోవాలి అని మనం అది నొక్కి చెప్పాల్సి వస్తుందంటే, మూలాధార చక్రము దేని తత్వంలో ఉంటుంది? భూమి తత్వంలో ఉంది. భూమి యొక్క తత్వం అన్నమాట. ఆ భూమి యొక్క తత్వానికి రిలేటెడ్ అన్నమాట మూలాధార చక్రము. అంటే మనం తీసుకున్న ఆహారము అది డైజెస్ట్ అయిన తర్వాత వేస్ట్ పదార్థాన్ని మన మూలాధార చక్రం దగ్గర ఉన్నటువంటి అపాన వాయువు ద్వారా గుదస్థానం ద్వారా బయటికి విసర్జన చేయాలి. ఆ బయటికి విసర్జన చేసేది మలిన పదార్థము, వేస్టేజ్ అన్నమాట. మనం తిన్న ఆహారంలో ఏదైతే వేస్టేజ్ ఉంటుందో దానిని బయటికి వేయగలిగేది
ఈ యొక్క మూలాధార చక్రం దగ్గర ఉన్నటువంటి అపాన వాయువు పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నప్పుడే మీకు ఈ గుద స్థానంలో ఉన్నటువంటి మల విసర్జన అనేది పర్ఫెక్ట్ గా మలిన పదార్థము బయటికి ఫ్రీగా రిలీజ్ అవుతుంది. లేకుంటే మీ మూలాధార చక్రము బ్లాక్ లో ఉన్నప్పుడు మల విసర్జన గుద స్థానంలో మల విసర్జన అనేది చాలా డిస్టర్బ్ గా ఉంటుంది. కొంతమందికి ఒక రోజంతా మల విసర్జన చేయరు, కొందరితే 2 days ఒకసారి చేసే వాళ్ళు ఉన్నారు. అంటే ఆ యొక్క మురికి మలిన పదార్థము లోపల చిన్న ప్రేగులలో స్టక్ అయిపోయి ఆగిపోవడం వల్ల అక్కడ అది ఒక రోజుకి ఏమైనా ఆ రోజంతటికి 24 hours ఉందంటే బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ లోపల ఉన్న భాగాలకి పై భాగాలకు అన్నిటికీ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఆ నెగటివ్ ఎనర్జీ లాగా ఆ నెగటివ్ ఎనర్జీ పైన లోపల ఉన్న భాగాలకు అన్నిటికి కూడా వెళ్ళడం జరిగి డిస్టర్బ్ జరుగుతుంది అనమాట. కనుక అన్నిటికన్నా మూలాధారం అంటే భూమి తత్వం. ఆ భూమి తత్వంలో మనం తీసుకున్న ఆహారము సరైన ఆహారంగా మనం తీసుకున్నప్పుడు ఆ భూమి తత్వం మనకి బ్యాలెన్స్ గా ఉంటుంది. బ్యాలెన్స్ గా ఉన్నప్పుడు అంటే మనం తీసుకున్న కాయగూరలు, పండ్లు, ఆకుకూరలు ఇవన్నిటికీ మన భూమి తత్వం నుంచి మన ప్రాణవాయువు, ప్రాణశక్తి ఆ పండ్లు కాయగూరలలో ఉంటుంది. కనుక మనకి ఆ మల అనేది గుద స్థానంలో ఫ్రీగా రిలీజ్ అయిపోతుంది. మళ్ళీ డిసీజ్ అది బ్లాక్ లో ఉందనుకోండి మూలాధార చక్రము, అక్కడ మీకు ఆ గుద స్థానమే కాకుండా మక్కలు అంటారు, ఈ తొడలు, మోకాళ్ళు కింద పాదాల వరకు డిసీజ్లు ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా మందికి కాళ్ళలో మోకాళ్ళలో నొప్పులు కానీ ఏవైనా మీరు ఎటువంటి నొప్పులైనా సరే ఆ కింద కాళ్ళ నుంచి అంటే గుదస్థానం నుంచి కింద వరకు మీకు ప్రాబ్లమ్స్ డిసీజ్ ఉంటాయి. మొలలు అంటారు, ఫైల్స్ కంప్లైంట్. చాలా మందికి ఫైల్స్ కంప్లైంట్స్ కూడా వస్తుంటాయి అక్కడ ఆ పాయింట్స్ దగ్గర. ఇవన్నిటికీ మూలాధార చక్రం బ్లాక్ ఉంటుంది. ఇది ఎక్కువగా స్త్రీల కన్నా పురుషులకి మూలాధార స్వాదిష్టాన 2 చక్రాలు వాళ్ళు స్వయంగా యాక్టివేషన్ చేసుకోవాలి పురుషులు. అదే స్త్రీలు ఆ యాక్టివేషన్ చేసుకో అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ భూమి తత్వం యొక్క గుణము అలవర్చుకొని ఆచరణలో ఉంటారు. స్త్రీలు భూమాతకున్న ఓర్పు, సహనము, సేవాభావము ఇవన్నీ మన స్త్రీలలో ఉంటుంది. కనుక ఆ భూమి తత్వం ఎవరికైతే ఆ తత్వం ఉంటుందో వాళ్ళకి క్షమా గుణము, ఓర్పు, సహనము ఇవి ఉన్నప్పుడు ఆ మూలాధార చక్రము మనకి యాక్టివేషన్ లోకి ఉంటుంది. బ్లాక్ ఏర్పడదు, అక్కడ ఓపెన్ అయి ఉంటుంది. ఆ ఓపెన్ అయి ఉన్నందువల్ల అక్కడ వాటికి వీలైన మటుకి డిసీజ్ లాంటూ ఉండవు. అది యాక్టివేషన్ లో కూడా ఉంటుంది. అదే పురుషుడు ఆ యొక్క మూలాధార చక్రాన్ని కూడా యాక్టివేషన్ చేసుకోవాల్సిందే. వాళ్ళకి కొంత సమయం ఎక్కువ పడుతుంది, సాధన ఎక్కువ పడుతుంది అన్నమాట మూలాధార చక్రం యాక్టివేషన్ చేసుకోవడానికి. ఓకే ఫ్రెండ్స్, వాటికి మనం యాక్టివేషన్ చేసుకోవాలి. బ్లాక్ లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే లం అనే యొక్క బీజాక్షరము యోగులు మనకి ఇవన్నీ వాళ్ళ యొక్క జ్ఞాన నేత్రంతో 3వ కంటి ద్వారా చూసి కొన్ని బీజాక్షరాలు కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఆ బీజాక్షరాలు మన లోపల మన మనసుతో ఉచ్చరించినప్పుడు, లోపలే ఉచ్చరించినప్పుడు మూలాధార చక్రానికి లం అన్న బీజాక్షరాన్ని ఉచ్చరించాలి. ఆ మూలాధార చక్రానికి అధిపతి గణపతి దేవుడు మూలాధార చక్రానికి అధిపతి. కనుక మనం అవన్నీ చక్రాలు యాక్టివేషన్ లోకి ఉండాలన్నా, మన దేహము యాక్టివ్గా ఆరోగ్యంగా ఉండాలన్నా ముందు మన గణపతిని ధ్యానించాలి. గణపతి ధ్యానించాలంటే మూలాధార చక్రం పర్ఫెక్ట్ గా ఉండాలి. గణపతిని ధ్యానించాలి. ఎలా ధ్యానిస్తావు? లం అనే బీజాక్షరంతో నువ్వు మననం చేస్తున్నప్పుడు లోపలే మనసుతో భావన చెయ్యాలి. ఏ ప్రదేశం, ఏ ప్లేస్ మనం చెప్పాను కదా, అక్కడ మీరు ఫోకస్ అక్కడే పెట్టాలి. మన మైండ్ ఫోకస్ అక్కడ పెట్టి చేస్తుంటాం. అది చేస్తున్నప్పుడు భూమి తత్వం మనకి యాక్టివేషన్ లోకి రావడము ధ్యానంలో మనకు తెలుస్తుంది.
ఎట్లా తెలుస్తుంది? అవి మన శరీరం కదలకుండా ఇప్పుడు బయట శబ్దాలు వినబడతాయి. ఎంతో మంది ఏదో చేస్తూ ఉంటారు. లోపలికి వచ్చినప్పుడు శబ్దాలు కానీ అవి ఇవి ఏవి చేసినా మన శరీరం మాత్రం కదలదు. మన శరీరము పర్ఫెక్ట్ గా ఒక యోగ స్థితిలో ఉండడం జరుగుతుంది అన్నమాట. కదలిక లేని స్థితికి చేరుకోవడం జరుగుతుంది. అంటే మూలాధార చక్రంలో ఇప్పుడు మనం స్థితమై ఉన్నాము. భూమి తత్వము కొంచెం మనకి ధ్యానంలో అనుకూల పరిస్థితి ఏర్పడింది అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. అదే మనం ధ్యానంలో ఇంకా కదులుతూ ఉన్నారు, శరీరం ఇంకా కదలికలు జరుగుతుంది, బయట శబ్దాలన్నీ వింటూ డిస్టర్బ్ జరుగుతుంది అనే ఒక భావన ఫీలింగ్ వస్తుందంటే ఇంకా మనం మూలాధార చక్రంలో భూమి తత్వం ఇంకా దాటలేదు, భూమి తత్వం యాక్టివేషన్ లోకి కంప్లీట్ గా రాలేదు అని అర్థం. మనకి కంప్లీట్ గా శ్వాస అక్కడ దాకా వెళ్తుంది మీరు ఎరుకతో గమనించినప్పుడు మన మనసు, మన ధ్యాస, ఆ భావన లమ్మ నక్షం మీరు పెట్టినప్పుడు ఇవన్నీ పర్ఫెక్ట్ గా జరుగుతాయి. ఓకే ఫ్రెండ్స్. అదే తర్వాతది రెండవది స్వాధిష్టాన చక్రము. స్వాధిష్టానము మనమే అధిష్టానం చేసుకోవాలి. ఆ చక్రాన్ని మనమే అధిష్టానం చేసుకోవాలి. అది దేనికి సంబంధించింది? అది ఒక జన్మ స్థానం అన్నమాట. స్త్రీ పురుషులకైనా ఒక శిశువు చిన్నపిల్లలు ఎప్పుడు ఎవరైనా సరే జన్మస్థలం అన్నమాట. అది స్త్రీలకి అది పురుషులకైనా ఎవరికైనా జన్మస్థానం అన్నమాట. ఆ జన్మస్థానంలో అక్కడే పురుషులకి శుక్ల కణాలు ప్రొడ్యూస్ అవ్వడం కానీ, స్త్రీలకి అండం ప్రొడ్యూస్ అవడము, అండం కానీ స్త్రీలకి పురుషులకి శుక్ల కణాలు ప్రొడ్యూస్ అవ్వడం అంతా కూడా స్వాధిష్టాన చక్రం నుంచే యాక్టివేషన్ లోకి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇది జలతత్వం అన్నమాట. అది ఫస్ట్ ఏమో భూమి తత్వం. ఇక్కడ ఏముంటది మనకి? జలతత్వము లోపించినప్పుడు, జలతత్వం అధికంగా ఉన్నప్పుడు ఈ యొక్క స్వాధిష్టాన చక్రం కూడా బ్లాక్ ఉంటుంది. అంటే మన దేహము 75% నీటితో కూడుకొని ఉంది. అదే భూమి తత్వము 25% మాత్రమే. భూమి తత్వము 25% మాత్రమే. అంటే మనం తీసుకున్న ఆహారము ఏ కొద్దిగా తీసుకున్నా సరిపోతుంది. కానీ 75% నీటితో నింపబడింది ఈ మన దేహం. అంటే వాటరు మనం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అన్నిటికీ వాటర్ అవసరము. మనం వంట చేసినా, ఏది వండుతున్నా, ఏది తిన్నా, అది డైజెస్ట్ అవ్వాలన్నా నీటి శాతము అధికంగా కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడే ఈ యొక్క స్వాధిష్టాన చక్రము బ్లాక్స్ లేకుండా మనం పర్ఫెక్ట్ గా ఉంటుంది, పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. అక్కడ ఏంటంటే అది లోపించినప్పుడు, బ్లాక్స్ ఉన్నప్పుడు, స్వాధిష్టాన చక్రం బ్లాక్ ఉన్నప్పుడు లైంగిక వ్యవస్థ వాళ్ళకి చాలా డిస్టర్బ్ గా ఉంటుంది. అంటే స్త్రీ పురుషులకు కూడా లైంగిక వ్యవస్థ ఆ యొక్క స్త్రీ పురుషుల జన్మస్థానం అన్నమాట. అక్కడ వాళ్ళకి డిస్టర్బ్ కూడా జరుగుతుంటుంది అనమాట. శుక్ల కణాలు ప్రొడ్యూస్ కాకపోవడము, అండం తయారు కాకపోవడము, అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటుంది. మళ్ళా లైంగికంలో సెక్సువల్ దాంట్లో కొంతమందికి అతిగా కోరిక ఉండడము, ఇవన్నీ కూడా అతిగా జరుగుతుంటాయి. అతిగా కోరికలు కూడా ఉంటుంటాయి. ఎవరైతే ఈ అతిగా ఈ లైంగిక వ్యవస్థ ఈ సెక్సువల్ దాంట్లో అతిగా కోరికలు ఉన్నప్పుడు స్వాధిష్టాన చక్రము బ్లాక్ ఏర్పడి ఉంటుంది. అది తొలగించుకోవాలంటే దానికి వం అనే అక్షరము, బీజాక్షరము, వం అనే బీజాక్షరము. మన యొక్క స్వాధిష్టాన చక్రానికి అధిపతి బ్రహ్మదేవుడు అక్కడ అధిపతి. మూలాధార స్వాధిష్టానికి మధ్యలో బ్రహ్మతత్వం ఉందన్నమాట. మూలాధార నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని. అక్కడ బ్రహ్మ గ్రంథి ఛేదించబడుతుంది మూలాధారం పైన అన్నమాట. అందుకే బ్రహ్మతత్వం ఉంటుంది అక్కడ. అంటే సృష్టి అక్కడి నుంచే కదా జరుగుతుంది. మనకి ప్రతి ఒక్కరికి స్త్రీ పురుషులకి సృష్టి జరిగే ప్రదేశం అన్నమాట స్వాధిష్టాన చక్రం. ఆ స్వాధిష్టాన చక్రము బ్లాక్ ఏర్పడినప్పుడు కంపల్సరిగా మనము వం అనే అక్షరాన్ని బీజాక్షరం తీసుకొని
భావన చేస్తూ మనసుని ఫోకస్ పెట్టాలి. ఎక్కడ పెట్టాలి ఫోకస్? నాభికి 2 ఇంచుల కింద. నాభి అంటే బొడ్డుకి 2 ఇంచుల కింద మన మనసు ఫోకస్ చేసి ఆ బీజాక్షరంతో మనం చేస్తున్నప్పుడు శ్వాస ఆటోమేటిక్గా ఆ చివరి దాకా వెళ్తుంది. స్వాదిష్టాన చక్రం వరకు వెళ్ళి అక్కడున్న బ్లాక్స్ తొలగిపోవడం జరుగుతుంది. అప్పుడు మనకి ఈ స్వాదిష్టాన చక్రం బ్లాక్స్ తొలగినప్పుడు ఇంకా వాళ్ళల్లో అతిగా కోరికలు ఇవన్నీ వెళ్ళిపోతాయి. అతిగా రాగము, అతిగా ద్వేషము ఇవన్నీ ఉంటాయి. అన్నిటి మీద కోరికలు, ఎక్కువగా పదార్థాల మీద, వ్యక్తుల మీద, నాదే కరెక్టు, నేను చెప్పిందే కరెక్టు, అహం ఎక్కువ ఉంటుంది. స్వాదిష్టాన చక్రము బ్లాక్ ఉన్న వాళ్ళకి అహం ఎక్కువ ఉంటుంది. ఏదైనా నాదే కరెక్టు, నేను చెప్పిందే కరెక్టు. భౌతికంగా ఉన్న వాళ్ళకి భౌతిక విషయాలు, ప్రాపంచిక విషయాల మీద కోరికలు అతిగా ఉంటాయి. ఆధ్యాత్మికంగా ధ్యాన సాధన చేసిన వాళ్ళు, ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్న వాళ్ళ కోరికలు కూడా అతిగానే ఉంటుంటాయి. వాళ్ళకి నేను చెప్పిందే కరెక్టు, నాకే అంతా తెలుసు, నేను చెప్పిన జ్ఞానమే కరెక్టు, నా మాటే కరెక్టు, నేను చెప్పిందే వినాలి అని అహంకారంతో ఉంటారు. అహం పెంచుకుంటారు. వాళ్ళకి తెలియకుండానే అహం లోపల ఉంటుంది. ఇది ఆధ్యాత్మికంగా అయినా అహంకారము, ప్రాపంచికంగా భౌతికంగా ఉన్న వాళ్ళకు కూడా అహంకారము ఈ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది. మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం ద్వారా అది మనము మన సాధనలో తొలగించుకుంటూ రావాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మూడవది మణిపూరక చక్రం. మణిపూరక చక్రం ఎక్కడ ఉంటుంది? నాభి, మన బొడ్డు స్థానంలో మణిపూరక చక్రము దాని వెనుక భాగంలో ఉంటుంది. ఇవన్నీ మన ఫిజికల్ బాడీలో, అంటే మన కనబడే భౌతిక శరీరంలో కనబడదు ఫ్రెండ్స్. మనకి కంటికి కనబడేది 10%. కంటికి కనబడనిది అంతా 90% కనబడదు. అంటే కంటికి కనబడనిదే సత్యము. కంటికి కనబడేది 10%, అది అసత్యము. సత్యంతో కూడుకున్నది కాదు, అసత్యంతో కూడుకున్నది. సత్యము కంటికి, ఈ 2 కళ్ళకి, చక్షువులు, ఈ చక్షువులకి కనబడనిది 90%. అంటే ఇప్పుడు మేము చెప్పిన చక్రాలని మనం చెప్పుకుంటున్నాం, కానీ మనకు భౌతిక దేహంలో కనబడదు. ఎవరికి కనబడదు, డాక్టర్స్ కూడా కనిపించదు. ఇది కంటికి కనబడని మన యొక్క జ్ఞాన నేత్రం ద్వారా చూడగలుగుతారు అన్నమాట. ఆ చూసి చెప్పిన వాళ్ళు, గ్రంథాల్లో రచించిన వాళ్ళు మనకి ఈ వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత అన్నిట్లో మనకి ఇవన్నీ సారాంశము గ్రంథంలో రచించి ఉన్నాయి. ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళు కూడా చూడగలుగుతారు. ఇవన్నీ కూడా మన సాధనలో మనం చూడగలుగుతాము. అంటే అందరికి ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో ఉంటారు కనుక ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో ఉంటారు కనుక అందరూ అన్ని చూస్తారని ఏమి కాదు. ఎవరెవరికి ఏది అవసరమో అవే వాళ్ళు చూడగలుగుతారు. అంటే వాళ్ళ యొక్క గత జన్మ సంస్కారము, వాళ్ళు ఎక్కడ వరకు సాధన చేశారు, ఎంత జ్ఞానం పొందారు, ఎంత జ్ఞానం తీసుకొని ఆ జ్ఞానాన్ని ఆకలింపు చేసుకొని ఆచరణ చేశారో దాని కంటిన్యూషనే మనకి ఇప్పుడు ఈ ధ్యాన సాధనలో మనకు అందడం జరుగుతుంది. అంతేగాని వాళ్ళలాగా నేను ఉండాలి, వాళ్ళకి వచ్చింది నాకెందుకు రాలేదు అని ఒక కోరిక, ఒక తపన, దాని మీద వ్యామోహం, అది కూడా పెద్ద కోరికే. అందరికీ అనుభవాలు వస్తున్నాయి, నాకు అనుభవం రావట్లేదు, నాకు ఏది కనబడట్లేదు, వినబడట్లేదు. అవి కాదు ఫ్రెండ్స్. మనకి అనుభవం అంటే మనము మానసికంగా ఎలా ఎదిగాము, ఎంత ఎదిగాము, తెలుసుకున్న దానిని ఎలా ఆచరిస్తున్నామా లేదా, మనం తెలుసుకున్న దాన్ని ఆచరిస్తున్నామా, మన ధ్యానం సరిగ్గా పర్ఫెక్ట్ గా చేస్తున్నామా, ధ్యాన పద్ధతిని కరెక్ట్ గా చేస్తున్నామా లేదా, తద్వారా నాలో మార్పులు ఏం జరిగాయి, నా యొక్క మానసిక స్థితి ఎలా ఉంది అని
మనల్ని మనమే చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనల్ని మనమే చెక్ చేసుకుంటూ ఉండాలి. నా యొక్క వాక్ శుద్ధి ఏర్పడింది, నా మానసిక స్థితి మారింది, ఇది వరకు ఉన్నది ఇప్పుడు ఎలా ఉన్నాను, ఇవన్నీ మనకు తెలుస్తాయి. మన శారీరకంగా కూడా రుగ్మతలు కూడా ఇది వరకు ఎలా ఉన్నది ఇప్పుడు ఎలా ఉంది, మన దేహం ఏ విధంగా మనకి డిస్టర్బ్ చేస్తుందా, మన డిస్టర్బ్ లో ఉన్నామా, లేకుండా మనం పర్ఫెక్ట్ గా ఉన్నామా, మన దేహం కూడా మనకి అనుకూల పరిస్థితులు కల్పిస్తున్నాయా లేదా, ఇవన్నీ మనకు తెలుస్తాయి. ఇది వరకు ధ్యానానికి ముందు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నా నీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఇప్పుడు ఎలా ఉన్నాం అనేది మనకే తెలుస్తుంది. అది అనుభవం. ఇదే అనుభవం. ఇది వరకు జ్ఞాపకం ఉండేది, ఇప్పుడు జ్ఞాపక శక్తి పెరిగింది. ఇది వరకు ఆలోచనలు ఎక్కువ వచ్చేటివి, ఆలోచనలు పుట్టలుగా వచ్చేటివి. ఇప్పుడు నాకు ఆలోచనలు తగ్గిపోయినాయి, ఏదో కొద్దిగా 1, 2, 3 అలా వస్తూ ఉంటాయి. అట్లా అది అనుభవాలు. అంతేగాని ఏదో కనబడలేదు, వినబడలేదు, లేకుంటే గురువులు, దేవుళ్ళు, దేవతలు నాకు కనిపించలేదు, వాళ్ళకి కనిపించారు, వీళ్ళకి కనిపించారు. కనిపించినంత మాత్రాన ఏమీ జరగదు ఫ్రెండ్స్. వాళ్ళు మనకి చెప్పడానికే కనిపిస్తారు. గురువులు గాని, దేవుళ్ళు గాని మనం చేయవలసిన వర్క్, మనం ఏ కార్యం చేయాలి, ఏ పని చేయాలో దానికోసం కనబడి చెప్పడం, చేయడం చేస్తారు. అదే మన ఇన్నర్ నుంచి మనకు వస్తుంది ఆ ఆన్సర్. ఇంకా మనకు వాళ్ళతో వీళ్ళతో మనకు పని లేదు. కనపడినా కనబడకున్నా పనే లేదు. ఎందుకంటే మన ఇన్నర్ నుంచి, నా యొక్క అంతరాత్మ నుంచి నాకు అన్ని వినబడుతున్నాయి కదా, నాకు అన్ని అందుతున్నాయి కదా, నేనే దేవుడు కదా, నేనే భగవంతుని కదా, మరి నా నుంచే అన్ని వస్తున్నాయి కదా. ఇంకా మళ్ళా వేరే దేవుడిని వెతకడము, వేరే దేవుడి గురించి తప్పించడము, వేరే దేవుడు కనపడాలని చూడడము, సాధన అంతా, ధ్యానం అంతా దేవుళ్ళ గురించి, గురువుల గురించి సాధన చేసిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు ఫ్రెండ్స్. అవన్నీ పక్కన పెట్టండి. మన మన శారీరకంగా మానసికంగా ఈ లోకానికి మనం ఎందుకు వచ్చాం, ఏ పర్పస్ మీద వచ్చారు, మనం ఇప్పుడు ఈ జన్మ తీసుకున్న కారణం మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. కార్యకారణ సంబంధం ఏది లేకుండా ఈ భూమండలం ఎవరు జన్మ తీసుకోవడం అంటూ ఉండదు గాక ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మణిపూరక చక్రం దగ్గరకు వచ్చాం. ఆ మణిపూరక చక్రం అనేది మనం తీసుకున్న ఆహారము, డైజెస్ట్ అవ్వాలంటే అది మనకి అగ్నితత్వంతో కూడుకొని ఉంటుంది. ఆల్రెడీ మనలో జఠరాగ్ని అనేది ఉంటది ప్రతి ఒక్కరిలో. ప్రతి ఒక్క మానవునికి జఠరాగ్ని, ప్రతి ఒక్క మానవుడే కాదు, ప్రతి ఒక్క జీవికి జఠరాగ్ని అనేది నాభి భాగంలో, మధ్య భాగంలో ఉంటుంది. అంటే మనం తీసుకున్న ఆహారము డైజెస్ట్ అవడానికి దోహదకారి ఈ యొక్క అగ్నితత్వం, జఠరాగ్ని. అది మందగించినప్పుడు అంటే అక్కడ ఆ ప్రదేశంలో వెనుక భాగంలో మనకి మణిపూరక చక్రం ఉంటుంది. మణిపూరక చక్రము బ్లాక్ ఉన్నప్పుడే నీకు జఠరాగ్ని కూడా మందగిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. జఠరాగ్ని ఎప్పుడు మందగిస్తుంది? మణిపూరక చక్రము బ్లాక్ ఉన్నప్పుడు. అక్కడ మనం తీసుకున్న ఆహారము, మన పొట్టలో తీసుకున్న ఆహారము డైజెస్ట్ అవ్వకపోవడము, ఇన్బ్యాలెన్స్ అవ్వడము, తద్వారానే మనకి సరిగా ఎసిటీ, అల్సరు దానికి వస్తుంటాయి. గ్యాస్ ఫామ్ అవుతుంది, ఎసిడిటీ, అల్సరు, మనం తీసుకున్న ఆహారం సరిగా డైజెస్ట్ కాకపోవడము, లేదా అతిగా తీసుకోవడము. కొంతమంది గంటకి తీసుకుంటూ ఉంటారు ఆహారం. ఇవన్నీ కారణం ఏంటి? ఇక్కడ మూలాధార చక్రం, మణిపూరక చక్రం దగ్గర నుంచి మీకు బ్లాక్ ఏర్పడినందువల్ల అక్కడ శక్తి సంచారం కోల్పోయింది. ఇది శక్తి క్షేత్రం, అంటే నాడుల జంక్షన్ అన్నమాట. ఒక్కొక్క చక్రానికి కొన్ని నాడుల జంక్షన్ ఫ్రెండ్స్. ఇది నర్వ్ సిస్టమ్ అంతా కొన్ని నాడుల జంక్షన్. ఎట్లా అంటే ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే తలపై భాగంన సహస్రారం దగ్గర
ప్రతి ఒక్కరికి నా సహస్రారం దగ్గర ఏమైంది బ్రహ్మనాడి అనేది ఉంది. బ్రహ్మనాడి చుట్టూరా ఈ 72,000 నాడులు జంక్షన్ అన్నమాట. స్టార్టింగే మన తలపై భాగంన బ్రహ్మనాడి చుట్టూరా 72,000 నాడులు ఆ యొక్క జంక్షన్స్ మన తలపై భాగంలోనే ఉన్నది. అక్కడి నుంచి చెట్ల వేర్ల వలె మన శరీరం అంతటా ప్రవహించి శరీరం అంతా ఆ చుట్టుకొని అవన్నీ ఒక కలయిక మన షట్చక్రాలలో ఉంటాయన్నమాట. మన షట్చక్రాలలో ముడిపడి ఉంటాయి, ముడిలాగా వేసి ఉంటాయి అన్నమాట. ఆ ముడిలా అందుకే అంటారు మూలాధార నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపూరక రుదిత విష్ణు గ్రంథి విభేదిని ఆజ్ఞా చక్రం రుద్ర గ్రంథి విభేదిని. అక్కడ కొన్ని గ్రంథులు ఉంటాయి, బ్లాక్స్ ఉంటాయి. ఆ బ్లాక్స్ అన్ని ఛేదించబడుతుంది. మనం ఎప్పుడైతే ఈ యొక్క చక్రాస్ని మనం ఓపెన్ చేసుకుంటామో, ఆ బ్లాక్స్ ని తొలగించుకుంటామో ధ్యానం ద్వారా, ధ్యాన సాధన ద్వారా ఇలా తొలగించినప్పుడు మనకి అక్కడ ఒక శక్తి సంచారము ఫ్రీగా రిలీజ్ అవుతుంది. ఆ నాడుల యొక్క నర్వ్ సిస్టమ్ కదలికలు జరిగి మనకు ఆ యొక్క భాగాలకు ముందుకున్న భాగాలకు అన్నిటికీ చక్కగా వాటి ద్వారా మనకి ఎనర్జీస్ ఫామ్ అవుతూ ఉంటది అనమాట. అదే మనము బ్లాక్స్ ఏర్పడింది అంటే కారణము ఆ జంక్షన్స్ యొక్క నాడుల యొక్క కలయికలో మీకు ఎనర్జీస్ ఫామ్ అవ్వట్లేదు, ప్రాణశక్తి ఫ్లో అవ్వట్లేదు, అక్కడ బ్లాక్ ఏర్పడింది. మూలాధారం మణిపూరక చక్రం అన్నమాట. మణిపూరక చక్రానికి లంబం ఎం అన్నమాట. ఎం అనే అక్షరంతో మన భావన చేస్తూ మన మనసుతో మన భావన చేస్తూ అక్కడ ఫోకస్ పెట్టాలి. ఎక్కడ ఈ మణిపూరక చక్రము నాభి దగ్గర మనం చేస్తూ ఉంటే అక్కడ ఉచ్ఛ్వాసలు నిశ్వాసలు లోపలే జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు లోపలే జరుగుతూ ఉంటాయి. అట్లా అది దానినే అంతర్ ప్రాణాయామం అని కూడా పిలవడము చెప్పడం కూడా జరుగుతుంది. లోపల అంతర్ ప్రాణాయంలా జరిగినప్పుడు ఈ ఎం అనే అక్షరంతో మనం లోపలే చేస్తూ ఉంటాం అన్నమాట, లోపలే జరుగుతూ ఉంటుంది. వీటికి ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క రంగుతో కూడుకొని ఉంటుంది. మన ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క రంగు. మూలాధార చక్రానికి కాషాయ రంగు, మూలాధార చక్రానికి కాషాయ రంగు, స్వాదిష్టాన చక్రానికి ఎరుపు రంగులతో కూడుకొని ఉంటుంది. అక్కడ శక్తి సంచారము ఎరుపు రంగుతో కూడుకొని ఉంటుంది. మణిపూరక చక్రము ఎల్లో కలర్ తో కూడుకొని ఉంటుంది. అంటే అగ్నితత్వం కదా, అగ్నితత్వము పసుపు రంగులో కూడుకొని ఉంటుంది మణిపూరక చక్రం అన్నమాట. ఈ విధంగా ఈ బ్లాక్స్ మనం తొలగినప్పుడు ఆ చక్రం యాక్టివేషన్ లోకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అన్నిటికీ అవసరము అగ్నితత్వం. ఇంకా మనం మూలాధార చక్రం మణిపూరక చక్రము కంపల్సరీ అగ్నితత్వము టోటల్ శరీరానికి అంత శక్తివంతమైనది, అంత అవసరం అన్నమాట. అంటే పైన 3 చక్రాలకి కింద ఉన్న 2 చక్రాలకి అంతా కూడా ఈ మణిపూరక చక్రము ఒక బ్రెయిన్, సెకండ్ బ్రెయిన్ లాంటిదే. సెకండ్ బ్రెయినే. ఫస్ట్ బ్రెయిన్ మన మెదడు తలపై భాగంలో ఉన్నది. సెకండ్ బ్రెయిన్ మన గట్ అంటారు. ఇప్పుడు అందరూ ఈ గట్ మీదే ఫోకస్ చేస్తున్నారు. ఈ జీర్ణాశయం జీర్ణకోశం మీద పొట్ట మీదే ఫోకస్ చేస్తున్నారు అనమాట. అవును, పొట్ట ఆరోగ్యంగా ఉన్నదనుకోండి, మన జీర్ణకోశం ఆరోగ్యం ఉంటే మన టోటల్ శరీరం ఆరోగ్యంగానే ఉంటుంది. మన ముందు ఆ పొట్టలో ఆరోగ్యం ఉండాలి. పొట్టలో అనారోగ్యం ఉందనుకోండి, డైజెస్ట్ సరిగా కాకుంటే అది రక్తంగా మారదు, రక్త ప్రసరణ టోటల్ శరీరానికి అందదు. మరి అగ్నితత్వం లేనప్పుడు, అగ్నితత్వము మందగించినప్పుడు శరీరంలో అన్ని భాగాలకి మీకు అస్తవ్యస్తంగా డిస్టర్బ్ ఉండడము, ఈ యొక్క భాగాలలో మీకు ఇంకా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి, జబ్బులు స్టార్ట్ అయిపోతాయి, ఏదో ఒక డిసీజ్, ఏదో ఒక అనారోగ్యం స్టార్ట్ అయిపోతాయి. అది ఇంకా పోను క్రానికల్ డిజీజ్ గా కూడా మారిపోతుంది. కనుక టోటల్ శరీరానికి మన మణిపూరక చక్రము అది శరీరానికి మొత్తానికి మూలమే అన్నమాట. అది అన్నిటికన్నా ఇంపార్టెంట్ చక్రము మణిపూరక చక్రము. మణిలాగా పూరించబడి ఉంటుంది.
మణితో నింపబడి ఉంది. చూడండి, మణిలాగా చమకాయిస్తుంది, మెరుస్తుంది. మరి ఎవరు? సూర్య భగవానుడు ఎలా మెరుస్తూ ఉంటాడు? సూర్య భగవానుడు ఒక అగ్ని, ఒక డైమండ్ లాగా మెరుస్తూ ఉంటాడు అనమాట. అందుకే అది ఎల్లో కలర్ లో, పసుపు రంగులో ఉంటది. గోల్డెన్ ఎల్లో కలర్, గోల్డెన్ ఎల్లో కలర్ లో ఉంటుంది. మనం అక్కడ ఫోకస్ పెట్టి ఎం ఎం అని మనసులో ఎం ఎం అనుకుంటూ ఆ ధ్యానం చేస్తే అక్కడ యాక్టివేషన్ లోకి వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్, అది మణిపూరక చక్రం. మరియు ఈ యొక్క అనాహత చక్రం. అనాహత చక్రం ఎక్కడ మనకి? హృదయ స్థానము వెనుక భాగంని, మన వెన్నెముక వెనుపూసలో వెనుక భాగంలో అనాహత చక్రం యాక్టివేషన్ లకు ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటాము. బ్లాక్ ఏర్పడినప్పుడు ఇంకొక విధంగా ఉంటారు మానవులు. అంటే అనాహత చక్రం బ్లాక్స్ ఏర్పడినప్పుడు ఈ హార్ట్, లంగ్స్, లివర్ లో మనకి ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. అంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఏర్పడతాయి. శ్వాస, ఈ యొక్క అనాహత చక్రమే శ్వాస మీద ఆధారపడింది. అంటే మనం తీసుకున్న ప్రాణవాయువు ఈ లంగ్స్ దగ్గరికే వెళ్తుంది. ఊపిరితిత్తుల దగ్గరికే మనం తీసుకున్న శ్వాస, ముక్కు ద్వారా తీసుకున్న శ్వాస ఈ ఊపిరితిత్తుల వరకు వెళ్తుంది. అంటే ఊపిరితిత్తులకు మనకి ఆ ప్రాణవాయువు వెళ్ళి అక్కడ పంపింగ్ జరగాలన్నమాట, ప్రెస్సింగ్ జరగాలి. ఆ ప్రాణవాయువు చేసే పనే ఆ ఆక్సిజన్ ప్రెస్ చేస్తూ ఉంటుంది అనమాట, పుష్ చేస్తూ ఉంటుంది. తద్వారానే మనకి లంగ్స్ కెపాసిటీ, లంగ్స్ పనిచేయడం జరుగుతుంటది అనమాట. తద్వారా మన హార్ట్ కి కూడా పంపింగ్ జరుగుతుంది. హార్ట్ కి పంపింగ్, బ్లడ్ సర్క్యులేషన్ హార్ట్ కి పంపింగ్ జరిగి మళ్ళీ అక్కడి నుంచి మన బ్రెయిన్ కి రక్తం ప్రసరణ, మన హార్ట్ నుంచి మన బ్రెయిన్ కి అందాలి. ఇంత జరగాలంటే ఈ అనాహత చక్రము యాక్టివేషన్ లో ఉన్నప్పుడు మనకన్నీ పర్ఫెక్ట్ గా జరుగుతాయి. అంటే మన హార్ట్ ఆరోగ్యంగా ఉండాలన్నా, మన లంగ్స్ ఆరోగ్యంగా ఉండాలన్నా, మన ఇంకోటి కాలేయం ఆరోగ్యంగా, హార్ట్, లంగ్స్, లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పంపింగ్ అనేది, మన ప్రాణవాయువు పర్ఫెక్ట్ గా పంపింగ్ జరగాలి అనాహత చక్రం దగ్గర. అది హృదయ స్థానము. హృదయ స్థానము లేక బ్లాక్ ఏర్పడుతుంది. అక్కడే మనము హృదయం అనేది, అంటే ఆత్మ అనేది హృదయం దగ్గరే ఉంటుంది. ఆ హృదయం అంటే బుద్ధి కుశలత, బుద్ధి సూక్ష్మము. మన బుద్ధి ఇన్నర్ నుంచి మనకు అంతర్వాణి వినిపడుతుంది. ఇవన్నీ యాక్టివేషన్, అనాహత చక్రం యాక్టివేషన్ లోకి ఉన్నప్పుడు మీకు ఆ ఇన్నర్ వాయిస్ వినపడ్డము, అంతర్వాణి వినిపించడము, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇవన్నీ అనారోగ్యంగా ఉండరు, ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళకి హార్ట్, లంగ్స్, లివర్ పర్ఫెక్ట్ గా ఉంటుంది, పర్ఫెక్ట్ గా పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ హమ్ అనేది ఎక్కడైతే మనకి అనాహత చక్రం బ్లాక్ ఉందో అక్కడ మనము బీజాక్షరము, మన పెద్దలు, మన పూర్వీకులు ఇచ్చినటువంటి అక్షరము బీజాక్షరం. ఆ బీజాక్షరాన్ని అనుకుంటూ ఉండాలి. హమ్ 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 అని ఆ హృదయ స్థానంలో ఫోకస్ చేసి మనం అక్కడే దాని మీదే భావన చేస్తూ మన మనసు ఫోకస్ చేసి చేస్తూ ఉండాలి. లోపల జరుగుతూ ఉంటది ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, అంతర్ ప్రాణాయామం జరుగుతూ ఉంటుంది. జరిగినప్పుడే మనం ఈ ఫోకస్ అంతా పెడతాం అనమాట, పెట్టడం జరగాలి. ఇవన్నీ ఎట్లా జరుగుతాయి? ఎరుకలో ఉన్నప్పుడే జరుగుతుంది. ఎరుక లేనప్పుడు మళ్ళీ ఎక్కడేసిన గొంగలి అక్కడే. ఎరుకలో ఉన్నప్పుడే ఒకటి తర్వాత ఒకటి చక్రాలు మనం దాటడం జరుగుతుంది, బ్లాక్స్ తొలగించుకోవడం జరుగుతుంది. అప్పుడే అవన్నీ యాక్టివేషన్ లోకి వస్తాయి. ఇవన్నీ మనం పర్ఫెక్ట్ గా యాక్టివేషన్ లోకి వచ్చినప్పుడే మనం అన్ని విధాల ఆరోగ్యంగా, యాక్టివ్గా, మన మైండ్ యాక్టివ్గా ఉండడము, మన బ్రెయిన్ ఎక్కడ బ్లాక్స్ లేకుండా ఉండడము, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది అన్కండిషన్ లవ్. ఎప్పుడైతే మనకు అనాహత చక్రము యాక్టివేషన్ లోకి వచ్చిందనుకో, అన్కండిషన్ లవ్, నిస్వార్థ ప్రేమ, ఫలితాన్ని ఆశించకుండా ఎవరికైనా సహాయం చేయడము, మంచి మాటలు చెప్పడము, మంచి విషయాలు చెప్పడం, మంచి పనులు చేయడము, ఇవన్నీ అనాహత. అంటే ఇంకా అక్కడ మౌనం స్టార్ట్ అయిపోతుంది. మౌనంగా ఉండగలుగుతారు, ఉంటారు కూడా, మౌనంగా కూడా ఉంటారు. అదే యాక్టివేషన్ లో లేనప్పుడు ఫలితాన్ని ఆశిస్తారు. అన్కండిషన్ లవ్ ఉండదు. నా పిల్లల మీదే నాకు ప్రేమ, నా భర్త, నా భార్య మీద ప్రేమ,
నా కుటుంబ సభ్యుల మీదే, నాకు అన్ని నా కుటుంబ సభ్యుల మీద, కుటుంబం వరకే చూసుకుంటారు. కుటుంబంలో ఉన్న వాళ్ళ వరకే వాళ్ళకి ప్రేమలు పంచుతారు. అన్కండిషన్ లవ్ రాదు వాళ్ళకి. నిస్వార్థ ప్రేమ స్వార్థపూరితమే ఉంటది అనమాట. ఏది చేసినా స్వార్థపూరితంగానే చేస్తారు. నాకేంటి లాభం అన్న భావనలోనే ఉండి చేస్తారు. అది అనాహత బ్లాక్స్ ఏర్పడి ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్. మరియు విశుద్ధి చక్రానికి కంఠం దగ్గర ఉన్నది విశుద్ధి చక్ర. విశుద్ధి చక్ర వాక్ క్షేత్రానికి ప్రతీక. అది మనకి కంఠం వెనుక భాగం ఉంటుంది విశుద్ధి చక్ర. ఆ నర్వస్ సిస్టమ్ అంతా జంక్షన్స్. జంక్షన్ అంటే శక్తి సంచార కేంద్రాలు. చక్రాలన్నీ శక్తి సంచార కేంద్రాలు. ఓకే ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఆ శక్తి, ఆ ప్రాణశక్తి ఫ్లో అయినప్పుడే బ్లాక్ ఉండదు. బ్లాక్ ఏర్పడిందంటే అక్కడ నీకు ప్రాణశక్తి ఫ్లో అవట్లేదు, ఏదో కొద్దిగా అవుతుంది. కొంతమంది ప్రేమ కొంచెం చూపిస్తారు, కొందరు మంచిగా ప్రేమ తత్వం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది అన్కండిషన్ లవ్ అంటే నిస్వార్థ సేవ చేస్తారు, ఫలితాన్ని ఆశించరు. ఇప్పుడు ధ్యాన మహాయాగం జరగబోతుంది. మన యోగుల మన పిఎస్ఎస్ మూమెంట్ అంతా నిస్వార్థ సేవ, ఫలితాన్ని ఆశించకుండా వచ్చిన వాళ్ళకి అన్నదానాలు చేయడము, వంటలు వండడము, వడ్డించడము, అక్కడ వండిన దగ్గర వంటలలో హెల్ప్ చేయడము, పిరమిడ్ దగ్గర హెల్ప్ చేయడము, వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేయడము, ఎన్నో రకాల కార్యాలు చేస్తూ, ఎన్నో రకాల పనులు చేస్తూ, నిస్వార్థంగా ఒక్క రూపాయి ఆశించకుండా తిరిగి వాళ్ళే తన్ మన్ ధన్ ఎవరికి ఎంత శక్తి ఉందో వాళ్ళ శక్తి మేరకు ఆర్థికంగా వెల్ సెటిల్ అయితే వాళ్ళు ధన రూపేణ, వస్తు రూపేణ, లేకుంటే మన శక్తి మేరకు, మన శారీరక శక్తి ఉన్నప్పుడు శరీరంతో ఎంత చేయగలరో అంత వర్క్ చేయడము, సేవ చేయడము, ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. జ్ఞానాన్ని అందించడము, వాళ్ళ మానసికంగా పరిపక్వం ఉన్న వాళ్ళు జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. అలా నిరంతరము 11 days ధ్యాన మహాయాగము అద్భుతంగా జరగబోతుంది. డిసెంబర్ 21వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా అంగరంగ వైభవంగా జరగబోతుంది. ప్రతి ఒక్కరు ఆహ్వానితులే, అందరూ రావాలని కోరుకుంటున్నాము. మీ చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్ అందరినీ తీసుకురండి. అందరికీ చెప్పి ఈ జ్ఞానం అందరికి అందాలి, ప్రతి ఒక్కరికి అందాలి అని కోరుకుంటున్నాము ఫ్రెండ్స్. అలాగా ఇది అనాహత చక్రము యాక్టివేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క వాక్ శుద్ధి, వాక్ క్షేత్రము సత్యవంతంగా ఉంటుంది, సత్యంతో కూడుకొని ఉంటుంది. అంటే ఆత్మే సత్యము, మన కంటికి కనబడేదంతా అసత్యము. అది ఈ దేహాన్ని నడిపించే చైతన్యము, ఈ దేహాన్ని నడిపించే ఆత్మ చైతన్యము, ఆత్మే సత్యము అని తెలుసుకున్నప్పుడు వాళ్ళ వాక్ క్షేత్రం కూడా సత్యవంతమైన వాక్కులు పలుకుతూ ఉంటారు. అంటే శుభవాక్కులు, అశుభవాక్కులు అన్ని పక్కకు పెట్టి సత్యవాకులే పలుకుతూ ఉంటారు, సత్యంతో కూడుకొని ఉంటారు. అది వాక్షేత్రం శుద్ధి. వాక్షేత్రం శుద్ధి కానప్పుడు అంటే విశుద్ధి చక్రము బ్లాక్ ఏర్పడినప్పుడు ఈ కంఠం చుట్టూరా వాళ్ళకి థైరాయిడ్ డిసీజ్ ఉంటది, అంటే గొంతు బొంగురు పోవడము, మాట సరిగా రాకపోవడము, పదాల ఉచ్చారణ రాకపోవడము, పదాలు అక్షరాలు సరిగా పలకకపోవడము, వాళ్ళకి ఈ యొక్క వాక్షేత్రం అంటే గొంతులోంచి వాయిస్ కూడా సరిగా రాకపోవడము, ఏదో ఒక కీచమని కొంతమందికి సౌండ్, మరి కొంతమందికి బొంగురు గొంతు, కొంతమందికి మగవాళ్ళగా మాట్లాడాలు, ఎన్నో రకాలుగా ఈ వాయిస్, ఈ కంఠం దగ్గర ఉన్న నర్వ్ సిస్టమ్, మన కంఠం చుట్టూ 72,000 నాడులు కిందకి దిగే జంక్షన్ అన్నమాట. తలపై భాగం నుంచి కిందకి పాదాల వరకు వెళ్ళాలంటే ఈ కంఠం ముందు పక్క వెనక భాగం నుంచి ఈ నాడుల జంక్షన్స్ 72,000 నాడులు కంఠం చుట్టూ ఉంటాయి ఫ్రెండ్స్. కనుక మనము నోటిలో ఏ పుండొచ్చినా, ఏది మాట్లాడినా, లాలాజలము ఊరకున్నా, నాలిక పర్ఫెక్ట్ గా లేదన్నా, లోపల భాగాలు పళ్ళు కూడా, ఇవన్నిటికీ మొత్తం టోటల్ మన ఈ విశుద్ధి చక్రము బ్లాక్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన డిసీజ్, నోటికి సంబంధించినవి, కంఠానికి సంబంధించినవి, ఈ పెదాలకి ఈ మెడ చుట్టూరా ఉన్న ఎన్నో రకాల డిసీజ్ ఎంతో మంది
అనుభవిస్తూ ఉంటారు, ఏదేదో జరుగుతుంటాయి. అవన్నీ బ్లాక్స్ ఉన్నప్పుడు అన్నమాట. అంటే ఎనర్జీ సరిగా వాళ్ళకి అందక ఆ యొక్క విశుద్ధి చక్రం బ్లాక్ ఏర్పడినప్పుడు. అదే మనకి ప్రాణశక్తి పర్ఫెక్ట్ గా అందినప్పుడు, బ్లాక్ లేనప్పుడు చక్కగా ఏ ప్రాబ్లం ఉండదు, ఏ డిసీజ్ లో ఉండకుండా యాక్టివ్ గా ఉండగలుగుతారు, సత్యాన్నే పలుకుతారు, సత్యవంతంగా ఉండగలుగుతారు అన్నమాట. అంటే మన ప్రాణశక్తి ఇక్కడి నుంచే మనకు స్టార్ట్ అవుతుంది అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. మన కంఠం దగ్గర మన ప్రాణశక్తి అనేది ఫ్లో అవ్వడము, యాక్టివేషన్ లోకి రావడము. అంటే మనం తీసుకోవడం ముక్కు ద్వారా అనుకుంటున్నాము, కానీ వెళ్ళడము రెండు కనుబొమ్మల మధ్య నుంచి వెళ్తుంది, భ్రూ మధ్యం నుంచి. అంటే అక్కడే ఆజ్ఞా చక్రం. ఇప్పుడు ఆజ్ఞా చక్రం దగ్గరికి వచ్చాము మనం. 6వ చక్రం ఆజ్ఞా చక్రం. ఈ ఆజ్ఞా చక్రం రెండు కనుబొమ్మల మధ్యన ఉంటుంది. అది మనం తీసుకున్న శ్వాస కరెక్ట్ గా ఆజ్ఞా చక్రం దగ్గరికి వెళ్ళి రెండుగా చీలి, అంటే మనకి ఇడా పింగళ నాడులు ఉంటాయి. ఆ ఇడా పింగళ నాడుల ద్వారా మన లోపల నుంచి, కంఠం లోపల నుంచి కింద భాగం హృదయ స్థానానికి నర్వస్ సిస్టమ్ అంతా కనెక్షన్ లో ఉంటుంది ఫ్రెండ్స్. కనుక ఈ యొక్క విశుద్ధి చక్రం కూడా యాక్టివేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళ మాట పర్ఫెక్ట్, వాళ్ళ ఆలోచనలు పర్ఫెక్ట్ గా ఉంటాయి, వాళ్ళ చేతలు, వాళ్ళ పనులు, అంటే బుద్ధి వికసిస్తుంది. ఈ ఆజ్ఞా చక్రం యాక్టివేషన్ లోకి వచ్చినప్పుడు బుద్ధి వికసిస్తుంది, వాళ్ళకి జ్ఞాన నేత్రం తెచ్చుకోబడుతుంది. కనుక ఏది మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, మనం చూసే చూపు కూడా ఎంత, ఏది చూడాలి, ఏది చూడకూడదు, ఎంత చూడాలి, వినేది కూడా ఏది వినాలి, ఏది వినకూడదు, ఇవన్నీ మనకు ఏది ఎట్లా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, అన్ని మనకి పర్ఫెక్ట్ గా తెలుస్తాయి అన్నమాట. అవన్నీ తెలియాలంటే మన ఆజ్ఞా చక్రం కూడా యాక్టివేషన్ లోకి రావాల్సిందే. ఆ ఆజ్ఞా చక్రం యాక్టివేషన్ కి వస్తే మన మనసు లయం అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మన ఆజ్ఞా చక్రం మనకి యాక్టివేషన్ లోకి ఉండి అది బ్లాక్, ఆజ్ఞా చక్రం బ్లాక్ తొలగినప్పుడు మీ మనసు లయమైతుంది, మనసు మన ఆధీనంలోకి వస్తుంది. అంటే మైండ్ లో చెత్త, పాస్ట్ ఆలోచనలు, ఫ్యూచరు, గతము, భవిష్యత్తు అన్నీ కలగలుపుగా రాకుండా అవసరం ఉన్నదే మనకు వస్తుంది, అవసరం ఉన్నదే ఆలోచిస్తాము. మన మనసు మన ఆధీనంలో ఉంటుంది ఆజ్ఞా చక్రం యాక్టివేషన్ లో ఉన్నప్పుడు. అంటే దాంట్లో పరిపూర్ణ యాక్టివేషన్ ఉంటది, కొంచెం యాక్టివేషన్ ఉంటది, 1/4, 1/2 అట్లా. యాక్టివేషన్ లో కూడా కొంత యాక్టివేషన్ అవ్వడము, పరిపూర్ణ యాక్టివేషన్ అవ్వడం కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ పరిపూర్ణ యాక్టివేషన్ అంటే వాళ్ళకి థర్డ్ ఐ ఓపెన్ అయిపోతుంది అనమాట. అంటే ఆజ్ఞా చక్రము ఓపెన్ అవుతుంది అంతే, కానీ పరిపూర్ణ ఓపెన్ అనేది ఇంకా వేరే వేరే ఉన్నాయన్నమాట. లోపల ఎన్నో చక్రాస్ ఉన్నాయి, ఇంకా 3-4 చక్రాస్, అవన్నీ కూడా ఓపెన్ అవుతాయి అన్నమాట. మన ధ్యాన సాధనలో ఈ చక్రాసే కాకుండా మనకి తెలియని చక్రాస్ ఇంకా 3-4 లోపల మన ఆజ్ఞా చక్రం వెనుక భాగం, మన తల వెనుక భాగం వరకు ఇంకా ఒక 4 చక్రాస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఓపెన్ అవుతూ ఉంటాయి. మనం ఎప్పుడైతే ఇవన్నీ బ్లాక్స్ తొలగించుకున్నప్పుడు ఒకదాన్ని ఒకటి స్టెప్ బై స్టెప్ మన షట్చక్రాలని మనంగా బ్లాక్స్ తొలగించుకొని మనం ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తాము. ఎప్పుడైతే ఊర్ధ్వముఖంగా మనం ప్రయాణం చేస్తామో ఆజ్ఞా చక్రం ఓపెన్ అయ్యి లోపల ఉన్న చక్రాలు కూడా ఓపెన్ అవడము, సహస్రారం స్థితికి చేరుకోవడం జరుగుతుంది. సహస్రార స్థితి అది వేరే, అది చక్రం అనబడదు, అది స్థితి అన్నమాట, సహస్రార స్థితి. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ మనం తెలుసుకోవడం ద్వారా మనకి ఎక్కడ బ్లాక్ ఏర్పడింది, మనం ఏ డిసీజ్ తో బాధపడుతున్నాము, ఏ భాగంలో మనకి ఏ నొప్పి, ఏ బాధ, ఏ డిసీజ్ ఉన్నదో మనం అక్కడ తెలుసుకోవచ్చు. ఓకే, నాకు ఈ చక్రం ఈ బ్లాక్ ఉంది, ఈ చక్రం వల్ల నాకు ఇక్కడ ఎనర్జీ పాస్ అవ్వట్లేదు, నా ప్రాణశక్తి నాకు అందట్లేదు, ఈ షట్చక్రాల శక్తి సంచార కేంద్రాలు ఏదో ఒక బ్లాక్ ఉంటూనే ఉంటాయి. కొంచెం మన ఎరుకతో గమనించినప్పుడు బ్లాక్ ఉన్న దాన్ని మనకు మనమే తొలగించుకోవాలి ఫ్రెండ్స్. మనకు మనమే తొలగించుకోవాలి ధ్యానం ద్వారా, ధ్యాన సాధన ద్వారా ఎవరికి వాళ్ళు తొలగించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చక్కగా మనం తెలుసుకున్నాము. ఓకే, ఒక 10 minutes ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, 10 minutes ధ్యానం చేద్దాం. హాయిగా కూర్చోండి, రిలాక్స్ గా కూర్చోండి.
కింద కూర్చోగలిగిన వాళ్ళు సుఖ స్థిర ఆసనంలో కూర్చొని వేలల్లో వేలు కలుపుకోండి ఫ్రెండ్స్. చైర్లో కూర్చున్న వాళ్ళు కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని కళ్ళు రెండు మూసుకోండి ఫ్రెండ్స్. కళ్ళు రెండు మూసుకొని సహజమైన శ్వాస, అతి సున్నితమైన సరళమైన సహజమైన శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మనలోనికి వెళ్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనించండి. ఎవరెవరికి ఏ చక్ర బ్లాక్ ఉంది, ఎవరికి ఏ భాగంలో మీకు నొప్పిగా ఉండడము, లోపల నొప్పి బాధ అనిపించడము, ఏ భాగంలో అయితే మీకు డైజెస్ట్ సిస్టమ్ సరిగా లేదా, లేదంటే గుదస్థానంలో మోషన్ సరిగా రావట్లేదు లేదా చూసుకొని ఆయా భాగంలో ఆయా ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు మనం చెప్పిన అక్షరాలు, బీజాక్షరాలు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క అక్షరం. ఇప్పుడు మూలాధార చక్రం మీద ఫోకస్ ఎవరికైనా ఆ బ్లాక్ ఉన్నప్పుడు లం 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 అని లోపలే, నోరు పెదాలు కదలకూడదు, పెదాలు ఓపెన్ చేయకూడదు, పెదాలు కదలకూడదు. లోపల మనసు ద్వారానే లోపల ఉచ్చరించడం. భావన, ఉచ్చారణ అంటే కూడా కాదు, భావన. ఇదంతా కూడా భావనతోనే జరగాలి, మనసు యొక్క భావనతో. చూడండి, అలా మనం అనుకున్నప్పుడు అక్కడ శక్తి సంచారం జరుగుతుంటుంది. ఇది మీరు ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి కూర్చోండి. బ్రహ్మ ముహూర్త సమయము అంటే హయ్యర్ ఎనర్జీస్ ఉంటాయి అప్పుడు. ఆ సమయంలో యూనివర్స్లో అంటే మన చుట్టూరా కలుషితం లేకుండా మన ప్రాణశక్తి బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. ప్రాణశక్తి సంచారము అధికంగా ఉంటుంది. అప్పుడు మనకు ప్రతి ఒక్క చక్ర యాక్టివేషన్ మనకు తెలుస్తుంది. మనకు అవి శక్తి వెళ్ళడము, ప్రాణశక్తి వెళ్ళడము, సంచారము, ఈ ప్రాణవాయువు అంటే మనం తీసుకున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంతర్ ప్రాణాయామం జరగడము, ఆ శ్వాస గమనం గమనించినప్పుడు శ్వాస గమనం ఉచ్ఛ్వాస నిశ్వాసాల లోపలే జరుగుతున్నప్పుడు మనం అన్నిటినీ చూడగలుగుతాం. ఎన్నో అద్భుతాలు చూడగలుగుతాం ఫ్రెండ్స్. పోను పోను సాధన పెరిగినా కొద్దీ మన లోపలే మన అద్భుతాలను చూడగలుగుతాం. అలా పైకి వచ్చినప్పుడు స్వాధిష్టాన స్వ అధిష్టానము మనకు మనమే దాన్ని యాక్టివేషన్ చేసుకోవాలి. స్వాధిష్టాన చక్రం నాభి కింద 2 ఇంచుల కింద, నాభి కింద భాగం స్వాధిష్టానం అంటే దాని వెనుక, మన వెన్నుపూస వెనుక. వెనుక ఫోకస్ పెట్టండి, వెనక గమనించండి. స్వాధిష్టాన చక్రం మన వెన్నుపూస మధ్యలో. రెండవది నాభికి 2 ఇంచుల కింద వం 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 అని లోపల భావన చేస్తూ మనసు ఆ ప్రదేశంలోనే ఉండాలి. ఆ భాగం, ఆ చక్రం శక్తి సంచార కేంద్రం దగ్గరే ఉండాలి ఫోకస్ అంతా.
మూడవది సార్ మణిపూరక చక్రం దగ్గర నాభి స్థానం అంటే బొడ్డు వెనుక భాగం. బొడ్డు వెనుక భాగం గమనించండి. అక్కడ బీజాక్షరం ఎం. మూలాధార చక్రం దగ్గర గణపతి అధిష్టానము, గణపతి ప్రతీక. స్వాధిష్టానము బ్రహ్మతత్వము, బ్రహ్మదేవుడు అక్కడ అధిష్టానమై ఉంటారు. వాళ్ళని స్మరించుకొని తలుచుకొని మీరు అక్కడ బీజాక్షరం చెప్పుకుంటూ ఉండాలి. భావన చేయండి బీజాక్షరం. మణిపూరక చక్రం సూర్య భగవానుడి ప్రతీక, అగ్నితత్వం. అక్కడ విష్ణు తత్వం కూడా విష్ణు తత్వం ఉంటుంది. స్థితి, సృష్టి కింద జరుగుతుంది. మనకి స్వాధిష్టాన చక్రం దగ్గర సృష్టి జరిగే ప్రదేశం అది. స్త్రీ పురుషులది సృష్టి జరిగే ప్రదేశం అన్నమాట. మణిపూరకం ఇప్పుడు నాభి స్థానం వెనుక భాగం ఎం 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 అని అక్షరాన్ని భావన చేయండి. మూలాధారానికి కాషాయ రంగు గుర్తుపెట్టుకోవాలి. కాషాయ రంగు ఊహించుకోండి, భావన చేయండి. కాషాయ రంగు భావన, అక్కడ కాషాయ రంగు చూస్తున్నట్టుగా భావన చేయొచ్చు. స్వాధిష్టానం ఎరుపు రంగు భావన చేసుకోవాలి. మణిపూరక గోల్డెన్ ఎల్లో కలర్, పసుపు రంగు. అనాహత చక్ర హృదయ స్థానము వెనుక భాగంన అనాహత చక్రం అంటే వెన్నెముక, ఆ వెన్నుపూస మధ్యలో అనాహత చక్రం. రమ్ రమ్మన్ రమ్ 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 అని ఆ భావన చేస్తూ బీజాక్షరాన్ని లోపలే భావన చేస్తూ ఆ ఫోకస్ అంతా అక్కడే ఉండాలి, ఆ ప్రదేశంలోనే ఉండాలి, అనాహత చక్రం పైనే ఉండాలి. మీరు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేస్తూ స్టెప్ బై స్టెప్ మనం ఒక్కొక్క చక్రం మారుతూ వెళ్ళచ్చు. మనం చేస్తుంటే మనకు ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది మళ్ళీ నెక్స్ట్కి వెళ్ళొచ్చు అని. ఒక 5 మినిట్స్ చేసినా సరిపోతుంది. ఒక 5 నిమిషాలు పెట్టుకున్నా చేస్తురండి. 5 నిమిషాలు చేసినా మీకు చక్రాస్ యాక్టివేషన్లోకి వచ్చేస్తాయి. అంటే ఇవి టెంపరవరీగా బ్లాక్స్ ఏర్పడతాయి, మనల్ని తొలగించుకుంటూ ఉండాలి. టెంపరవరీ కొంతమందికి చిన్న స్టార్టింగ్ లోనే ఉన్న వాళ్ళు, కొత్తగా ధ్యానం చేసే వాళ్ళకి కొంచెం టైం పడుతుంది కూడా. కొత్తగా ధ్యానం చేసిన వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. మన సీనియర్స్ వాళ్ళకి ఏమైనా బ్లాక్స్ ఉంటే మనం అక్కడ ఫోకస్ చేసి చేయడం వల్ల త్వరగా బ్లాక్ తొలగిపోతుంది. మళ్ళా మన లోపల ఉన్న భాగాలు యాక్టివేషన్ జరుగుతాయి, ఫంక్షన్లోకి వస్తాయి. ఇప్పుడు విశుద్ధి చక్రం కంఠం వెనుక భాగం హం, బీజాక్షరము హం హం
హం. అట్లా లోపలే అనుకో. హృదయ స్థానానికి రంగు ఆకుపచ్చ, ఆకుపచ్చని రంగు అన్నమాట. ఆకుపచ్చ రంగు భావన చేసుకోండి, ఊహించుకోండి. అంటే ఈ రంగులు కూడా మన శరీరానికి కావలసిన రంగులు మనం ఆహార రూపాన కూడా తీసుకోవచ్చు. ఆహార రూపాన, జ్యూస్ రూపాన, ఆయా ఫ్రూట్స్లలో ఏ కలర్ ఇప్పుడు మనం రంగులు ఏం చెప్పుకుంటున్నామో ఆయా రంగులలో అటువంటి జ్యూసులు తీసుకోవచ్చు. లేదంటే మనం వండుకున్న ఆహారం, కాయగూరలు, పప్పు ధాన్యాల్లో కూడా ఈ కలర్లు ఎక్కువగా ఉండే కాయగూరలు వాడడం, చేసుకోవడం వల్ల మనకు ఆయా చక్రాల బ్లాక్స్ కూడా తొలగిపోతాయి. అది రంగులకు ప్రతీక. మన పండ్లలో, కాయగూరలు, ఆకుకూరలు వాటిలలో ఆయా కలర్లు మనకు దొరుకుతాయి. అప్పుడు మన చక్రాలను యాక్టివేషన్ చేసుకోవచ్చు. తీసుకోవడం ద్వారా, బయట నుంచి కూడా తీసుకోవడం ద్వారా మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు శక్తిని. ప్రాణశక్తి మనం తీసుకునే ఆహారం నుంచి కూడా విరివిగా తీసుకోవచ్చు. ఆజ్ఞా చక్రంకు రండి. 2 కనుబొమ్మల మధ్యమున, భ్రూ మధ్యమున అక్కడ ఓంకార శబ్దం. ఓం 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 అట్లా లోపలే ఓం అనుకుంటూ ఆ బీజాక్షరాన్ని భావన చేస్తూ మీ యొక్క మనసు ఫోకస్ అక్కడే ఉండాలి. ఆజ్ఞా చక్రం దగ్గరే ఫోకస్ ఉండాలి. భావన చేయండి. ఓంకారం. అక్కడ ఉన్న బ్లాక్స్ తొలగిపోవడము, యాక్టివేషన్లోకి రావడము జరుగుతుంది. విశుద్ధి చక్రం రంగు బ్లూ కలర్, నీలి రంగు లాంటి. విశుద్ధి చక్రం రంగు లైట్ నీలం రంగు, ఆకాశ రంగు అంటారు. లైట్ నీలం కలర్. అదే ఆజ్ఞా చక్రం దగ్గరకు వచ్చేసరికి మనకి బ్రింజాల్ కలర్, వైలెట్ కలర్, వంగ పువ్వు రంగు, వంకాయ రంగు, బ్రింజాల్ కలర్, వైలెట్ కలర్. దాన్నే వైలెట్ బ్రింజాల్ కలర్ అంటారు, వంగ పువ్వు కలర్ అంటారు. దాన్ని గుర్తిస్తూ ఆ రంగుని భావన చేస్తూ చేయాలి. ఆ చక్రాన్ని యాక్టివేషన్ చేసుకోవాలంటే, ఆజ్ఞా చక్రం బ్లాక్ ఉన్నప్పుడు తొలగించుకోవాలంటే ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ చెప్పుకుంటూ భావన చేస్తూ ఓం శబ్దం లోపల ఓం అని భావన చేస్తూ చేసుకుంటే మన బ్లాక్స్ తొలగడం జరుగుతుంది. ఇవన్నీ గుర్తించి మన పెద్దలు, యోగులు వాళ్ళందరి ఈ బీజాక్షాలు ఏ అక్షరం పలికితే అక్కడ శక్తి సంచారము, బ్లాక్స్ తొలగుతాయో వాళ్ళు గమనించి, గుర్తించి మనకు అందించారండి ఈ బీజాక్షరాలు. ఆజ్ఞా చక్రానికి మనకి రుద్రుడు అంటే శివుడు ప్రతీక అన్నమాట, శివశక్తి. ఆజ్ఞా చక్రం దగ్గర శివశక్తి. హృదయ స్థానము విష్ణు శక్తి అంటే స్థితికారకుడు విష్ణు, శ్రీ మహావిష్ణువు హృదయ స్థానం. ఆయన్ని తలుచుకొని ఆయన పేరు ఉచ్చరించుకుంటూ తలుచుకొని మీరు సాధన చేయండి. ఇక్కడ శివతత్వం లయకారకుడు, శివుడు లయకారకుడు భ్రూ మధ్యమున. ఆజ్ఞ చక్రాంత రుద్ర గ్రంథి విభేదిని. అక్కడ ఉన్నటువంటి రుద్ర గ్రంథి ఛేదించబడుతుంది.
తద్వారా బ్లాక్స్ తొలగించడం జరుగుతుంది. బ్లాక్ తొలగిపోతుంది. అప్పుడు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. మన షట్చక్రాలన్నీ కూడా ఆజ్ఞా చక్రం ఓపెన్ అయిందంటే షట్చక్రాలన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి. అంటే ప్రాణశక్తి ఫ్రీగా ఫ్రీగా మూలాధార చక్రం వరకు వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. అంటే సుషుమ్నా నాడి యాక్టివేషన్ లోకి వస్తుంది. సుషుమ్నా నాడి కూడా ఇవన్నీ మనకి ఈ చక్రాలు ఓపెన్ అవుతున్నప్పుడు సుషుమ్నా నాడి కూడా కనెక్షన్ లోకి రావడం జరుగుతుంది అన్నమాట. బ్రహ్మరంధ్రం దగ్గరే సుషుమ్నా నాడి కనెక్షన్. బ్రహ్మరంధ్రం దగ్గర నుండి మూలాధార చక్ర చివరి వరకు బ్రహ్మగ్రంథం కనెక్షన్ ఉంటది. వెన్నెముక వెన్నుపూస చివరి భాగము పై భాగం మన వెన్నెముక వెన్నుపూస పై భాగం నుంచి చివరి భాగం వరకు సుషుమ్నా నాడి కనెక్షన్ ఉంటుంది. ఇవన్నీ మన ధ్యాన సాధనలో కొన్ని మనకు తెలియకుండానే బ్లాక్స్ తొలగిపోవడము, యాక్టివేషన్ లోకి రావడము. కొందరికి 3 చక్రాల యాక్టివేషన్ లో ఉంటుంది, కొందరికి 4వ చక్రము, కొందరికి 5వ చక్రం బ్లాక్ ఉండొచ్చు, కొందరికి 2వ చక్రం బ్లాక్ ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క చక్రం బ్లాక్ ఉండొచ్చు. అది అందరికి అన్ని చక్రాలు ఓపెన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళ స్థితిని బట్టి, వాళ్ళ గత జన్మల సంస్కారాన్ని బట్టి, ఇప్పుడు చేసే సాధన బట్టి, మరియు మనం తీసుకునేటువంటి సరైన ఆహారం తీసుకుంటున్నామా, సరికాని ఆహారం తీసుకుంటున్నామా, మనం తీసుకున్న ఆహారం దాని మీదే ఆధారపడి ఉంటుంది. టోటల్ గా మన దేహము, మన మనసు, మన ఆత్మస్థితి ఇవన్నీ కూడా ముఖ్యంగా మనం తీసుకునే ఆ ఆహారం మీదే ఆధారపడి ఉంటుంది 90%. కొంత మన గత జన్మ సంస్కారము, వాసనలు అది కొంత ఉంటుంది. మనం తీసుకునే ఆహారం బాగా ఉంటుంది. మరియు మన యొక్క మానసిక స్థితి, మన మనోభావనలు, మన యొక్క భావనలు, ఊహలు, కోరికలు, ఆలోచనలు ఇవన్నీ కూడా పాజిటివ్ థింకింగ్ అంటే మంచి ఆలోచనలు, ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి, మనం ఏది భయాందోళనకరమైన చేయడము, మాట్లాడడము, భయాన్ని కల్పించేటి ఎక్కువగా వినడం ద్వారా, చూడడం ద్వారా, మాట్లాడడం ద్వారా, ఆలోచన చేయడం ద్వారా మనం ఎక్కువగా శక్తి కోల్పోతూ ఉంటాం. శక్తి నిర్వీర్యం అయిపోతూ ఉంటుంది. శక్తి ఖర్చు అయిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళము. మనం ఎట్లా శక్తి నిర్వీర్యం అవుతుంది, ఎట్లా శక్తి కోల్పోతున్నాము, శక్తిని స్టోరేజ్ చేసుకుంటున్నామా, ప్రాణశక్తి స్టోర్ అవుతుందా, ప్రాణశక్తిని కోల్పోతున్నామా అనేది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఎరుకతో చెక్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. మనలో ప్రాణశక్తి లేనప్పుడు బయట నుంచి వస్తువుల రూపాన, పదార్థాల రూపాన, మనం తీసుకునే ఆహారం రూపాన మళ్ళా మనం ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం చెప్పిన రంగులు, కలర్స్, ఆయా సంబంధించిన ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆయా చక్రాలకి కావాల్సిన కలర్స్ ఏ ఉన్నాయో ఆయా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, పప్పు ధాన్యాలు ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, ప్రోటీన్స్, కాల్షియం, మినరల్స్ అన్నీ మనకే ప్రాణశక్తి పుష్కలంగా ఉన్న పదార్థాలు మనకి అందుబాటులో ఉన్నాయి కనుక ఎవరెవరికి ఏది అవసరమో ఆ పదార్థాలు యూజ్ చేసుకుంటూ చక్కగా షట్చక్రాలు యాక్టివ్గా ఉత్తేజపరచుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని మీ అందరిలో ఉన్న ఆ యొక్క పరమాత్మ యొక్క మూల చైతన్యానికి ఇక్కడి నుంచే శిరస్సు వంచి ప్రణామాలు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు అందరు కూడా షట్చక్రాల యాక్టివేషన్ చేసుకోండి, సహస్రారం చేరి ఆ యొక్క పరమాత్మకి అనుసంధానం అవ్వాలని కోరుకుంటూ. ఓకే ఫ్రెండ్స్, మీ 2 చేతుల కళ్ళ మీద పెట్టుకోండి. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. 2 చేతులు నెమ్మదిగా కిందకి దించుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. చక్కగా మీరు అందరు కూడా ధ్యానం చేశారు. ధ్యానానికి, జ్ఞానానికి మన అందరి గురువైన పితామహ పత్రిజీ గారికి
మరి ఒకసారి అనంత కోటి ప్రణామాలు తెలియచేసుకుంటూ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ మాస్టర్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మేడం అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.